ఓం సాయిరామ్. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే ప్రారంభిస్తున్నానండి. వీడియోని ప్రారంభించే ముందు అందరినీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికైతే ట్రై చేయండి. అలా చాలామంది కూడా పర్సనల్ రీడింగ్స్ కోసం నన్ను అప్రోచ్ అవుతున్నారండి. సో నేను ఇక్కడ స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ అయితే డిస్ప్లే చేస్తున్నాను కదా. సో ఈ నెంబర్కి పర్సనల్ రీడింగ్స్ కోసం అయితే కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇక్కడ ఏంటి అంటే పర్సనల్ రీడింగ్స్ అనేటివి పూర్తిగా ఛార్జబుల్ అండి. అంటే మనీ పే చేస్తేనే రీడింగ్ ఇస్తారనమాట. సో ఎవరికైనా సరే వాళ్ళ సిచ్యువేషన్కి తగినట్లు ఖచ్చితంగా రీడింగ్స్ అవసరము. సో మాకు ఈరోజు అయితే రీడింగ్ కావాలి, ఈ సిచ్యువేషన్కి మాకు రీడింగ్ అనేది ఖచ్చితంగా అవసరం అని అనుకున్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ తీసుకోండి. సో చాలామంది రీడింగ్ తీసుకున్న వాళ్ళైతే పాజిటివ్గా ఫీడ్బ్యాక్స్ ఇస్తున్నారు, చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. కాకపోతే ఏంటి అంటే నేను ఆ ఫీడ్బ్యాక్స్ తీసుకోవట్లేదండి. అంటే వాట్సాప్లో కానీ అట్లా తీసుకొని పోస్ట్ చేయడము ఇలాంటివి ఏం చేయట్లేదు. అంటే ఫీడ్బ్యాక్స్ నేను షేర్ చేసుకోవట్లేదు అనమాట. కొంతమంది అంటే ఫోన్లో చెప్తున్నారు, కొంతమంది వాయిస్ మెసేజ్ల్లో పెడుతున్నారనమాట. ఫీలింగ్ అయితే చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ ప్రాబ్లమ్ని మనకు చెప్పడము, వాళ్ళ ఒక సొల్యూషన్ దొరుకుతుంది, వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనే హోప్తో వస్తారు కదా. సో అందుకని చెప్పి సో చాలా ఎఫర్ట్స్ పెట్టి మరీ నేను రీడింగ్స్ అయితే ఇస్తున్నానండి. సో అందరూ కూడా చాలా వరకు తీసుకున్న వాళ్ళల్లో చాలామంది కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు. ఇంకా కొంతమందికి మనం చెప్పినవి ఇంకా జరగకపోవడము లేదా జరుగుతూ ఉండడం అయితే ఉంటుంది. కానీ ఖచ్చితంగా పర్సనల్ రీడింగ్లో తీసుకున్నది 100% పక్కా వస్తుందండి. ఇదైతే నేను 100% చెప్పగలను అనమాట. సో టారోట్ అంటేనే అంత పవర్ఫుల్ అనమాట. సో పర్సనల్ రీడింగ్స్ కోసం అయితే కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తున్నానండి. వాట్సాప్ అయినా చేయండి లేదా కాల్ అయినా చేయండి. రీడింగ్ యొక్క డీటెయిల్స్ అయితే చెప్తాను. ఇంకొచ్చేసి ఇప్పుడు మనం చేస్తున్నది జనరల్ రీడింగ్ అండి. ఇది ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వచ్చు, కాకపోవచ్చు. కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి. ఈ వీడియోలో ఏంటి అంటే మీ మనసులో ఉన్న పర్సను మీ గురించి ఈరోజు రాత్రి నిద్రపోయే ముందు ఆలోచనలు ఎలా ఉన్నాయి, అంటే ఇప్పుడు నిద్రపోయే ముందు వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తారు, వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాము. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ ఎమోషన్కి బ్యాలెన్స్ ఉండొచ్చండి. అంటే ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకునే పర్సన్ అయి ఉంటారనమాట. అంటే వాళ్ళ మనసులో ఎంత ప్రేమ ఉన్నా సరే మీ గురించి వాళ్ళకి మనసులో అంటే కొన్ని థాట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, కానీ అవన్నీ కూడా ఆ ఎమోషన్ అనేది బయట కనపడకుండా బ్యాలెన్స్ చేసుకునే పర్సన్ అనమాట. సో ఈ పర్సన్ ఏంటంటే ఎమోషన్ని బయటకు కనిపించకుండా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు, కానీ మీ గురించి వాళ్ళ మనసులో అయితే చాలా పాజిటివ్ థాట్స్ అయితే ఉన్నాయండి. మీ ఎనర్జీ అతనికి చాలా అట్రాక్ట్ చేస్తూ ఉందన్నమాట. అంటే ఎలా అంటే సో మీరు వాళ్ళ గురించి ఏమైనా అనుకుంటున్నట్లు లేకపోతే ఏదైనా పాజిటివ్గా మీరు అనుకుంటూ ఉంటే ఆ ఎనర్జీ అనేది వాళ్ళని చాలా అట్రాక్ట్ చేస్తుంది. అండ్ వాళ్ళ ఫీలింగ్స్ ఏంటంటే చాలా స్ట్రాంగ్గా అయితే ఉన్నాయన్నమాట. అంటే ఇంతవరకు ఒకలా ఆలోచిస్తే ఇప్పుడు వచ్చేసి వేరేలా ఆలోచిస్తున్నారనమాట. అంటే చాలా స్ట్రాంగ్ కనెక్షన్ లాగా ఫీల్ అయిపోతున్నారు. అంటే మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారనమాట. అలానే ఇతనికి ఏంటంటే మీ మీద ఒక రెస్పాన్సిబిలిటీ ఫీలింగ్స్ కూడా ఉన్నాయన్నమాట. అంటే ఒక కేరింగ్ ఇవ్వడము, అంటే ఎలా అంటే ఒక ఫాదర్లీ నేచర్ లాగా అనమాట. అంటే మీకు కేరింగ్ ఇవ్వాలి, మిమ్మల్ని రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలి, ఇలా అయితే ఫీల్ అవుతున్నారనమాట. అలానే తనకేంటంటే కంట్రోల్ పెట్టుకునే మైండ్ సెట్ చాలా ఎక్కువ ఉందన్నమాట. లోపల ఏంటంటే ఎమోషన్ అయితే తన్నుకొని వస్తూ ఉంటుంది, చాలా ఎక్కువ ఎమోషన్ ఉంటుంది, కానీ దాన్ని బయట పెట్టకుండా స్ట్రాంగ్గా యుగోగా ఉంటారనమాట. సో అలా ఆలోచిస్తున్నారనమాట. మీ విషయంలో అలా ఉన్నారు వాళ్ళు ఇప్పుడు. అండ్ ఇక్కడ ఏంటంటే క్లారిటీ, హ్యాపీనెస్ అండ్ పాజిటివిటీకి ఈ కార్డ్ అయితే ఇండికేషన్ అనమాట, ద సన్ కార్డ్ అయితే. సో అతనికి ఏంటంటే మీ మీద చాలా ప్రేమ, ఎమోషన్స్ అయితే ఉన్నాయండి. నైట్లో ఏంటంటే ఈరోజు నిద్రపోయే ముందు వాళ్ళు మీ గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. మంచి మంచి ఫీలింగ్స్ని అయితే వాళ్ళు మీ గురించి గుర్తు చేసుకుంటున్నారు. మంచి ఫీలింగ్స్తో అయితే ఉన్నారండి. సో చాలా ఎమోషనల్గా అయితే ఉన్నారు, అలానే ప్రేమగా ఉన్నారు. బట్ ఇవన్నీ కూడా బయటపడకుండా కంట్రోల్ చేసుకుంటారనమాట ఈ పర్సన్. సో ఇప్పుడైతే మీ మీద మంచి ఫీలింగ్, ప్రేమ, ఒక ఏమంటారంటే మంచి అంటే రియాలిటీగా ఉండే ప్రేమ. అంటే అది జస్ట్ ఏదో అలా ఆలోచించడం వాళ్ళ గురించి ఇట్లా లేకుండా ఒక పాజిటివ్గా చాలా ఎక్కువ
లవ్, ఎమోషనల్ అయితే ఈ వ్యక్తికి ఉన్నాయన్నమాట. సో ఈ వ్యక్తికి మీ మీద ఇంత మంచి ప్రేమ, ఇంత పాజిటివ్ ఫీలింగ్స్, ఎమోషన్స్ ఉన్నప్పటికి కూడా తను లోపల అంటే ఆత్మ విమర్శన అంటారు కదా అలా. సో తన లోపల ఏంటంటే సెల్ఫ్ రిఫ్లెక్షన్ అనేది చేసుకుంటున్నారనమాట. అతను మీ మీద ఇంకా డెప్త్గా ఆలోచనలు అయితే చేస్తున్నారండి. క్లారిటీకి ట్రై చేస్తున్నారు, బట్ క్లారిటీ అనేది మిస్ అయిపోతున్నారనమాట. అంటే మీ విషయంలో వాళ్ళకి ఒక క్లారిటీ రాలేదు. సో దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారనమాట. సో అతనికి ఏంటంటే మీ మీద చాలా ఏమంటారు పొటెన్షియల్ అంటారు కదా, సో అలా అలా ఆలోచిస్తున్నాడనమాట అతను. సో ప్రేమని స్టెప్ బై స్టెప్ బిల్డ్ చేయాలి, దీన్ని ఒక ఏంటి స్ట్రాంగ్ రిలేషన్షిప్గా కనెక్ట్ చేసుకోవాలి అని చెప్పి ట్రై చేస్తున్నారు. అట్లనే సడన్ ఎమోషన్ కాకుండా స్టెబుల్ అండ్ లాంగ్ టర్మ్గా ఉండాలి అని చెప్పి ఆలోచిస్తున్నారండి. ఈ పర్సన్ ఏంటి అంటే పాస్ట్ కనెక్షన్ని అంటే మీ మీద అతనికి చాలా ఏమంటారు కొంచెం ఫిజికల్ ఫీలింగ్స్ అంటారు కదండి, అలాంటి ఫీలింగ్స్ కూడా వస్తున్నాయి. అంటే వాళ్ళకి మీరు బాగా అట్రాక్ట్ చేస్తున్నారు, ఏవేవో గుర్తుకొస్తూ ఇలా మెమోరీస్గా వాళ్ళైతే గుర్తు చేసుకుంటున్నారనమాట. కానీ అవన్నీ కూడా హార్ట్లో డీప్గా అనుకుంటున్నారు, బట్ ఏంటి అంటే బయటకైతే చెప్పట్లేదండి. ఒక నిజం చెప్పాలంటే ఈ పర్సన్ ఈరోజు రాత్రికి మీ మీద ఆలోచనలతో, ఎమోషన్లతో, ప్రేమతో ఒక ఇన్నోసెంట్ పర్సన్ లాగా ప్యూర్ లవ్ని మీకు ఇచ్చే వ్యక్తిలాగా అయితే ఉన్నారనమాట. సో ఈ రాత్రికైతే అతనికి మీ మీద ఫీలింగ్స్ చాలా పాజిటివ్గా అండ్ డీప్ ఎమోషన్స్తో ఉన్నాయండి. కంట్రోల్ చేయాలి అని ట్రై చేస్తున్నప్పటికీ కూడా లవ్ అండ్ ఎఫెక్షను, అట్రాక్షను ఇవన్నీ కూడా డామినేట్గా ఉంటున్నాయి. మీ ఎనర్జీ అండ్ బాండింగ్ అతన్ని చాలా ఎక్కువగా అట్రాక్ట్ చేస్తున్నాయని కూడా చెప్పొచ్చు అనమాట. సో మీరేంటంటే రీసెంట్గా మీ ఎనర్జీతో అతనికి కనెక్ట్ అయిపోతున్నారనమాట. అంటే మీ ఎనర్జీ అతనికి బాగా కనెక్ట్ అవుతుందన్నమాట. సో తన ఫీలింగ్స్ అయితే ఇప్పుడు తప్పకుండా చాలా ఎక్కువ మంచి ఫీలింగ్స్, మంచి లవ్ అండ్ ఎమోషన్స్, అలానే ఫిజికల్ ఫీలింగ్స్ కూడా మీ పర్సన్ మైండ్లో అయితే ఈరోజు రాత్రికి వస్తున్నాయండి. సో తన ఫీలింగ్స్ అయితే నిద్రపోయే ముందు ఇలా అయితే మీ మీద ఉన్నాయి. సో చాలామంది కూడా ఏంటంటే వాళ్ళ వ్యక్తికి దూరంగా ఉన్నప్పుడు సో మా వ్యక్తి ఏమనుకుంటున్నారు ఏంటి అని చెప్పి చాలా ఆలోచనలు అయితే ఉంటాయి కదా. సో మీ వ్యక్తి ఆలోచనలు అయితే మీ మీద చాలా పాజిటివ్గా, డీప్ ఎమోషన్తో, ప్యూర్ లవ్తో అయితే ఉన్నాయండి. సో మీరు ఎలాంటి బాండింగ్ అయితే కావాలి అని మీరు అనుకుంటున్నారో అలాంటి బాండింగ్తోనే ఈరోజు రాత్రికి మీ వ్యక్తి యొక్క ఫీలింగ్స్ ఉంటున్నాయి. సో ఈ వీడియో విన్న వాళ్ళు మీరు హ్యాపీగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. అంటే ఈ వీడియో ద్వారా అయినా మీకు ఒక క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఇది జనరల్ రీడింగ్ కాబట్టి మీకు కనెక్ట్ అయిందా లేదా అనే డౌట్ మీకుంటే పర్సనల్ రీడింగ్స్ అయితే తీసుకోవచ్చు, అది మీకు అవసరం అయితేనే అండి. సో స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే డీటెయిల్స్ ఇస్తానన్నమాట. సో జై సాయిరామ్. నేను మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే కలుస్తాను.